తమ్మునేల్లో మీరు చూసుంటారు. 2 టెన్స్లు కలిపి ఎలా వాడాలి అనేది మనం చెప్పబోతున్నాం. దీనిలో మనకి గ్రామరు కలుస్తుంది, ప్లస్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా 2 కలిసి మనం దీన్ని వాడతాం. ఏంటి ఆ 2 టెన్స్లు? 2 టెన్స్లు ఏంటి అంటే చూడండి, ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి పాస్ట్, రెండోది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఈ 2 టెన్స్లు మనం ఉపయోగించి మనం ఏ విధంగా సెంటెన్సెస్ రాస్తాము అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ మీకు తెలుసు, అందరికీ తెలుసు. పాస్ట్ టెన్స్ అంటే వెర్బ్ సెకండ్ ఫామ్లో పెట్టాలి, అంతే. పాస్ట్ టెన్స్ అంటే సెకండ్ ఫామ్లో పెట్టాలి. షీ వెంట్ టు మార్కెట్, పాస్ట్ టెన్స్. హీ ate his lunch, పాస్ట్ టెన్స్. చూడండి, పాస్ట్ టెన్స్ పెడితే పనులు అయిపోయింది. ఆయన మార్కెట్కి వెళ్ళిపోయాడు, ఇంకా దాని గురించి మనం ఏం ఆలోచించాం. హీ వెంట్ టు మార్కెట్, అయిపోయింది పని. అలాగే హీ ఏట్ హిజ్ లంచ్, ఆయన లంచ్ చేసేసాడు. ఇది పాస్ట్ టెన్స్, మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎవరి పేరు పెడతారో పెట్టుకొని వెర్బ్ సెకండ్ ఫామ్ పెట్టేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్ అని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. పనులు జరిగిపోయినాయి, ఎప్పుడో జరిగిపోయినాయి, గతంలో జరిగిపోయినాయి, కాబట్టి దీన్ని మనం పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. పక్కన ఒకటి చూడండి, పాస్ట్ కంటిన్యూస్ అని ఉంది. కంటిన్యూస్ అని ఎప్పుడు వచ్చినా సరే మనం ఐఎన్జీ ఫామ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, హీ, ఐ, దే, సబ్జెక్టులు రాశారు మీరు. ఇక్కడ ఐఎన్జీ రాసేయండి. టాకింగ్, కుకింగ్, రైటింగ్, ఇట్లా రాశారు. కాబట్టి కంటిన్యూస్ అంటే మనకి ఎప్పుడు ఐఎన్జీ ఫామ్స్ వస్తాయి. మరి ఇక్కడ వెర్బులు ఏం పెట్టాలండి? పాస్ట్ టెన్స్లో ఉంది కదా, కాబట్టి ఇక్కడ మీరు వజ్ కానీ వర్ కానీ పెట్టాలి. వజ్ ఏమో ఒకళ్ళకి పెట్టాలి, వర్రేమో ఎక్కువ ముందు ఉంటే పెట్టాలి. He was talking. I was cooking. They were right. ఇది పాస్ట్. ఇదేమో జరిగిపోయింది. ఇది ఏంటండి? పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో జరుగుతుంది, నిన్న మొన్న పని జరుగుతూ ఉంది అని చెప్పి మీనింగ్. నిన్న మొన్న పని జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 2 కలిపి మనం ఎట్లా రాస్తాం సెంటెన్సెస్? ఈ 2 కలిపి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్లో కూడా లాంగ్ యాక్షన్ ఏదండి? అంటే ఎక్కువసేపటి నుంచి జరుగుతున్న పని ఇది. హీ వాజ్ టాకింగ్, అతను మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఎక్కువ టైం అనమాట. ఐ వాజ్ కుకింగ్, వంట చేయడం అనేది ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, కాబట్టి ఇది లాంగ్ టైం. దే వర్ రైటింగ్, వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఈ రాసే టైంలో ఏదో ఒక యాక్షన్ జరుగుద్ది అనమాట. నేను వండే టైంలో ఒక పని జరుగుద్ది, నేను మాట్లాడే టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి జరుగుతూ ఉండే ఏమో మీరు ఎట్లా రాయాలి, జరిగిపోయిన పనులేమో పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఇది ఎక్స్ప్లెనేషన్. ఇది ఎట్లా రాయాలి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అనమాట. రైట్. ఇప్పుడు చూడండి, మనం ఈ ఉపయోగించి ఎలా రాస్తాం సెంటెన్సెస్లో, వీటిని మనం సెంటెన్సెస్లో ఏ విధంగా రాస్తాం. ఇప్పుడు చూడండి, రైట్. నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను నిద్రపోతూ ఉన్నాడు. నేను అతని ఇంటికి వెళ్ళేసరికి అతను నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పాను. నేను అతని ఇంటికి వెళ్ళేసరికి పాస్ట్ టెన్స్ అయిపోయింది. నేను అతని ఇంటికి వెళ్ళేసరికి అయిపోయింది. లేకపోతే నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మొత్తానికి వెళ్ళిపోయారు మీరు ఇంటికి, కాబట్టి పని అయిపోయింది. అతను నిద్రపోతూ ఉన్నాడు, లాంగ్ యాక్షన్. అతను నిద్రపోతూ ఉన్నాడు. సో when I went to his house, he was sleeping. That is past continuous tense, past tense. He was sleeping. అతను నిద్రపోతూ ఉన్నాడు, పెద్ద యాక్షన్ ఇది. నిద్రపోతూ ఉన్నప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళాను, ఈ పని అయిపోయింది. నేను ఆయన ఇంటికి వెళ్ళిపోయా. when I went to his house, he was sleeping. అతను నిద్రపోతూ ఉన్నాడు. ఇదేమో పాస్ట్ కంటిన్యూస్, ఇదేమో పాస్ట్ టెన్స్. రైట్. అది రైట్. ఆమె
ఆమె ఇంటి లోపలికి వచ్చేటప్పటికి నేను వంట చేస్తున్నాను. ఆమె ఇంటి లోపలికి అడుగు పెట్టేసరికి నేను వంట చేస్తూ ఉన్నాను. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్. ఆవిడ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆవిడ ఇంట్లోకి వచ్చేటప్పుడు పని అయిపోయింది. ఆవిడ లోపలికి రావడం అయిపోయింది. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. వెన్ షీ ఎంటర్డ్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు వంట చేస్తూ ఉన్నారు. ఐ వాజ్ కుకింగ్. ఐ వాజ్ కుకింగ్. ఈ విధంగా మీరు పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ కలిపి వాడతారు. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ ఐ వాజ్ కుకింగ్. మీరు చెప్తా ఉంటారు, ఆయన వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నా. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ ఐ వాజ్ వాచింగ్ టీవీ. ఐ వాజ్ వాచింగ్ టీవీ. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ రైట్ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. ఇలాగా మనం చెప్తాం అనమాట. ఎన్నన్నా సరే మీరు చెప్పుకోవచ్చు, ఎన్నన్నా సరే మీరు ఇక్కడ చెబుతూ ఉండొచ్చు. ప్రాక్టీస్ చేయండి బాగా. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేయండి. రైట్. నేను లోపలికి వచ్చేటప్పటికి ఆయన పుస్తకం చదువుతున్నాడు. వెన్ ఐ కేమ్ ఇన్. నేను లోపలికి వచ్చేటప్పటికి అయిపోయింది పని. పాస్ట్ టెన్స్. వెన్ ఐ కేమ్ ఇన్, నేను లోపలికి వచ్చేటప్పటికి హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. రైట్. సో వెన్ ఐ కేమ్ ఇన్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. చూడండి, వెన్ ఎప్పుడూ కూడా పాస్ట్ టెన్స్ ముందే వస్తుంది. మీరు గమనిస్తే పాస్ట్ టెన్స్ ముందే వస్తుంది. రైట్. ఇప్పుడు దీన్ని నేను వెన్ తీసేసి రాయాలనుకోండి, రాద్దాం అనుకోండి. ఎట్లా రాస్తాను నేను? ఐ కేమ్ ఇన్ వైల్. అది ఐఎన్జీ ముందేమో వైల్ వస్తుంది. ఐఎన్జీ ముందు వైల్ పెట్టుకోండి. ఐ కేమ్ ఇన్ వైల్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఇట్లా. కాబట్టి ఐఎన్జీ ముందు రాసేటప్పుడేమో వైల్ రాయండి, పాస్ట్ టెన్స్ ముందు చెప్పేటప్పుడు వెన్ రాయండి. రెండు రావు ఒకేసారి. వెన్ వైల్ రెండు ఒకేసారి రావు, ఏదో ఒకటే వస్తుంది. కాబట్టి మనం ఇట్లా రాస్తే మనకి ఈజీ అనమాట. వెన్ ఐ కేమ్ ఇన్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. రైట్. నేను నిద్ర లేసేటప్పటికి వర్షం పడుతూ ఉంది. ఇందులో షార్ట్ యాక్షన్ ఏదండి? నేను నిద్ర లేసేటప్పటికి వర్షం పడుతూ ఉంది. అది ఐఎన్జీలో రాయాలి. ఎలా రాస్తారు? వెన్ ఐ గాట్ అప్. ఇట్ వాజ్ రైనింగ్. నేను లేచినప్పుడు వర్షం పడుతూ ఉంది. ఐ గాట్ అప్. గాట్ పాస్ట్ టెన్స్. ఇట్ వాజ్ రైనింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు వెన్న తీసేసి రాయాలనుకోండి. రాయాలంటే ఏం చేస్తారు? ఐ గాట్ అప్ వైల్ ఇట్ వాజ్ రైనింగ్ అని చెప్పి రాసుకుంటారు. ఇట్లా రాసుకుంటారు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇది ఈ విధంగా మనం రెండు టెన్స్లు కలిపి వాడుతుంటామండి. కాబట్టి మీరు ఇందులో చిన్న యాక్షన్ ఏది, పెద్ద యాక్షన్ ఏది అనేది మీరు గమనించుకోవాలి. ఇందులో చిన్న యాక్షన్ ఏది, పెద్ద యాక్షన్ ఏది గమనించుకోవాలి. చిన్న యాక్షన్ మీరు పాస్ట్ టెన్స్లో చెప్పాలి. రైట్. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మేము ఫ్రాన్స్లో ఉన్నాము, లండన్లో ఉన్నాము. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మేము లండన్లో నివసిస్తూ ఉన్నాము. ఇందులో ఏది చిన్న యాక్షన్ అండి? యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మేము లండన్లో నివసిస్తూ ఉన్నాము. ఇందులో ఏది చిన్న యాక్షను, ఏది పెద్ద యాక్షను? నివసిస్తూ ఉండడం అనేది పెద్ద యాక్షను. యుద్ధం స్టార్ట్ అవడం అనేది ఒక చిన్న యాక్షన్, మధ్యలో ఒకటి స్టార్ట్ అయింది అది. కాబట్టి యుద్ధం స్టార్ట్ అయింది అనేది మీరు పాస్ట్ టెన్స్లో రాయాలి. మేము ఉంటున్నాము అనేది మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. రైట్. కాబట్టి when the war began. When the war began.
we were living in London. We were living in London. సో యుద్ధం స్టార్ట్ అయింది, బిగాన్ పాస్ట్ టెన్స్. We were living past continuous tense. When the war began, we were living in London. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మేము లండన్లో ఉంటూ ఉన్నాము, లండన్లో ఉంటూ ఉన్నాము అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఈ విధంగా మనం రెండు టెన్స్లు కలిపేసి మనం రాసేస్తాం. రైట్. బస్సు కదులుతూ ఉండగా, బస్సు కదులుతూ ఉండగా పిల్లవాడు దూకేశాడు, బస్సు నుంచి దూకేశాడు. ఇందులో ఏది చిన్న యాక్షన్ అండి? పిల్లవాడు దూకేశాడు అనేది చిన్న యాక్షన్, బస్సు కదులుతూ ఉంది అనేది పెద్ద యాక్షన్. రైట్ రైట్. ద బాయ్ జంప్డ్ ఆఫ్ ద బస్. The boy jumped off the bus. The boy jumped off the bus while it was moving on. It was moving on. While it was moving on. ఆ బస్సు కదులుతూ ఉండగా పిల్లవాడు దూకేశాడు. జంప్డ్ ఆఫ్ ద బస్. జంప్డ్ ఆఫ్ పాస్ట్ టెన్స్. జంప్డ్ ఆఫ్ ద. ఆఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఫ్రమ్ అండి, ఇక్కడ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే మీనింగ్ ఫ్రమ్. సో హీ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఇట్ వాజ్ మూవింగ్. బస్సు కదులుతూ ఉండగా అతను బస్సులోంచి దూకేశాడు. రైట్, దూకేశాడు. రైట్. మేము బయటికి వెళ్ళేటప్పుడు వర్షం పడుతూ ఉంది. మేము బయటికి వెళ్ళేటప్పటికి వర్షం పడుతూ ఉంది. ఇందులో చిన్న యాక్షన్ అది, పెద్ద యాక్షన్ అది. బయటికి వెళ్ళడం అనేదేమో చిన్న యాక్షన్, వర్షం పట్టడం అనేదేమో పెద్ద యాక్షన్. కాబట్టి చిన్న యాక్షన్స్ ముందు మీరు వెన్ పెట్టాలి. సో వెన్ వీ వెంట్ అవుట్, వెన్ వీ వెంట్ అవుట్ ఇట్ వాజ్ రైనింగ్. ఇట్ వాజ్ రైన్. ఇట్ వాజ్ రైనింగ్. మేము బయటికి వెళ్ళినప్పుడు పాస్ట్ టెన్స్. వెన్ వీ వెంట్ అవుట్ ఇట్ వాజ్ రైనింగ్. ఇట్ వాజ్ రైనింగ్. రైట్. నేను ఆయన చూసినప్పుడు ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. నేను ఆయన చూసినప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. వెన్ ఐ సా హిమ్, వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. హీ వాజ్ వాకింగ్ ఆన్ ద. నేను ఆయన చూసినప్పుడు ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. నేను ఆయన చూసినప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చండి సెంటెన్సెస్ అన్ని. మీకు ఇంకో లిమిట్ లేదు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక 2 సెంటెన్సెస్ రాసి నాకు పంపించండి, నేను చెక్ చేస్తాను దాన్ని. ఒక 2 సెంటెన్సెస్ చాలు. ఒక్కొక్కరు 2 చెప్పుని రాయండి. ఐ విల్ ట్రై టు కరెక్ట్ దెమ్ అండ్ సెండ్ ది కరెక్ట్ ఆన్సర్స్. రైట్. నేను బస్సు ఎక్కుతూ ఉంటే బస్సు స్టార్ట్ అయింది. నేను బస్సు ఎక్కుతూ ఉంటే బస్సు స్టార్ట్ అయింది. ఇందులో ఏది చిన్న పని అండి? నేను ఎక్కుతూ ఉండగా పెద్ద పని, బస్సు స్టార్ట్ అయింది చిన్న పని. ద బస్ స్టార్టెడ్. బస్సు స్టార్ట్ అయింది. while I was getting on. Get on అంటే ఎక్కడం అండి. గెట్ ఆన్ ద బస్ అంటే బస్సు ఎక్కడం. ద బస్ స్టార్టెడ్ వైల్ ఐ వాజ్ గెటింగ్ ఆన్. నేను ఎక్కుతూ ఉండగా బస్సు స్టార్ట్ అయింది. రైట్. మేము భోజనం చేస్తూ ఉండగా లైట్ ఆరిపోయింది. భోజనం చేస్తూ ఉన్నాం, ఎక్కువ టైం పడుతుంది, లైట్ ఆరిపోయింది, చిన్న పని. రైట్. ది లైట్స్ ఆరిపోవడాన్ని వెంట్ అవుట్ అంటామండి. ది లైట్స్ వెంట్ అవుట్ వైల్ we were having supper.
ద లైట్స్ వెంట్ అవుట్, లైట్లు ఆరిపోయినాయి, వెంట్ అవుట్. గో అవుట్ అంటే ఆరిపోవడం. వైల్ వీఆర్ హ్యావింగ్ సప్పర్, సప్పర్ అంటే ఈవినింగ్ మీల్ అండి, సాయంత్రం పూట తినేదాన్ని సప్పర్ అని చెప్పి అంటాం. సప్పర్ భోజనానికి ముందు మీరు ఏమన్నా 6, 7కి ఏమన్నా తిన్నారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సప్పర్. ఈ విధంగా మనం ఇన్ని సెంటెన్సెస్ మనం రాసుకోవచ్చు. కాబట్టి మీరేం చేసుకోవాలి, ఇందులో చిన్న పని ఏంటి పెద్ద పని ఏంటో చూసుకొని, పెద్ద పని ఏమో మీరు ఐఎన్జీలో రాసుకోవాలి, చిన్న పని వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. పాస్ట్ టెన్స్ ముందేమో మీరు వెంటనే పెట్టుకోవాలి, ఐఎన్జీ రాసేటప్పుడేమో వైల్ అని చెప్పి రాసుకోవాలి. ఐఎన్జీ అని వచ్చినప్పుడు మీరు చూడండి, వీఆర్ హ్యావింగ్ వైల్ అనేది రాసాం. చిన్నది రాసేటప్పుడు పాస్ట్ టెన్స్కి రాసేటప్పుడు ఇక్కడ మీరు వెన్ అని చెప్పి మీరు రాసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ ఎట్లా ఉందో చెప్పండి, మీకు ఉపయోగపడిందా లేదా, మీరు ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్లాస్లో. 15 మినిట్స్ క్లాసు. అసలు పాస్ట్ టెన్స్ ఎప్పుడు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలో చెప్పాం. తర్వాత ఈ రెండింటిని కూడా కలిపి ఏ విధంగా రాయాలి అని చెప్పి మనం సెంటెన్స్ రాసాం. మీ కామెంట్స్ పెట్టండి, ఈ వీడియో ఎట్లా ఉంది ఏంటని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ డే టు యూ ఆల్.